2029 సార్వత్రిక ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారడం ఖాయమని ఒకవైపు తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తూ ఉంటే, మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం 2029 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం మాదే, అధికారంలోకి రావడం మేము ఖాయం, దాని తర్వాత హోంశాఖ మాదే అంటూ కొంతమంది ఇప్పుడు బీరాలు పలికేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అసలు దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడారు. మేడం నమస్తే. మేడం నమస్తే. అసలు వైఎస్ఆర్సీపీని వరుస అరెస్టులు అలాగే వరుస వలసలు సతమతం చేస్తూ ఉన్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అంటూ ఇటు టీడీపీ నేతలు చెప్తున్నారు. ఈ వైసీపీ నేతలేమో 2029 మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, హోంమంత్రిత్వ శాఖ మాదే అంటూ కొంతమంది బీరాలు పలుకుతున్నారు. అసలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి? అసలు ఆలు లేదు సూలు లేదు, బిడ్డ పేరు సోమలింగం అన్నట్టు నిన్నెవరో అన్నారు కూడా ఇదే మాట. నవ్వు వస్తుంది అసలు. అంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చూసుకున్నట్లయితే 2029లో ఖచ్చితంగా అధికారం మందే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, కార్యకర్తల జోలికి ఎవరైతే వస్తున్నారో వారికి మేము పెద్ద సినిమా చూపిస్తామంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు వీళ్ళు సినిమాలు చూపించడానికి రాజకీయాల్లోకి వస్తున్నారనమాట. అంటే అదేదో సినిమాలో ఉంది కదా, వీలైతే 4 మాటలు ఓ కప్పు కాఫీ అన్నట్లు, వీలైతే స్కాములు, లేకపోతే పక్క పార్టీ కార్యకర్తల మీద దాష్టికాలు చూసుకుందాం రండి అన్నట్లు ఉందో తప్పితే వేరేగా అనిపించట్లా. అసలు వీళ్ళ కంటికి అసలు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఏంటి? ఒక ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షం చేసే పనుల్ని ఎండగడుతూ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రతి విషయంలోనూ నిలదీస్తూ, అంటే మంచి పనులు కాదండి, ప్రజలకు చేయవలసిన పనుల విషయంలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి విషయంలో నిలదీస్తూ ప్రజల కోసం పనిచేయాల్సిన ఈ వ్యక్తి ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఇలాంటి వ్యక్తికి కదా మనం 2019లో ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నాము అని ప్రజలు ఇంకొకసారి తల మీద నెత్తి మీద ఎవరి నెత్తికాళ్ళు కొట్టుకునేటట్లుగా ఉన్నాయి తప్పితే అతని మాటలు అతనికి ఏమాత్రం బుద్ధి రాలేదు. చూడండి, నేను బెయిల్ పైన ఉన్నాను, అయినా ప్రజలు నన్ను నమ్మి నన్ను సీఎంని చేశారు, ఎన్ని ఆశలు పెట్టుకుని చేశారు వాళ్ళు, నేను ఆశలు వమ్ము చేశాను, అందుకని నన్ను ఇంటికి పంపించారు. పోనీ ఇప్పుడైనా సరే ప్రజల పక్షాన పనిచేద్దాము అనే జ్ఞానం లేకోకుండా, మరి ఏదో అంటారు చూడు, మనిషివా జగన్మోహన్ రెడ్డివా అన్నట్లు జగన్మోహన్ రెడ్డి మాటలు ఉన్నాయి తప్పితే వేరేగా ఏమీ లేవు. కాకపోతే ఇప్పుడు అతని అసహనం అంతా ఏంటి అంటే వరుసగా స్కాములు బయటికి రావటం, ఎవరితో అయితే కలిసి స్కాములు చేశాడో, ఎవరితో అయితే సూట్ కేస్ కంపెనీలు పెట్టించాడో, ఎవరితో అయితే ఎవరి ద్వారా అయితే డబ్బులు సంపాదించాడో వాళ్ళందరూ లోపలికి వెళ్ళారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ విషయంలో. అంటే ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అది వేరే విషయం. ఈ వెళ్ళిన వాళ్ళు లోపలికి వెళ్ళి ఏం మాట్లాడతారు అనే ఒక టెన్షను జగన్ రెడ్డికి ఉంది. ఈ టెన్షన్లో అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లా. అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే, కార్యకర్తలకి నేను బూస్టింగ్ చెయ్యాలి, ఈసారి అధికారం మనదే, కార్యకర్తలారా ఈ 4 సంవత్సరాలు దెబ్బలు తినండి పర్వాలేదు, దీనికి డబల్ దెబ్బలు నేను వచ్చాక వాళ్ళ మీద నేను తీర్చుకుంటాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతని అసలు బాధ ఏంటంటే, కార్యకర్తల్ని కాపాడుకోవడమా లేకపోతే కార్యకర్తలకు బూస్టప్ ఇవ్వడమా అనేది పైకి కనిపించే సినిమా. అసలు లోపల సినిమా ఏంటి అంటే, ఈ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఈ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఎవరు ఏం చెప్తారా, ఎవరేం చెప్తే తన మీదకి ఏం వస్తుందా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ బహిరంగ రహస్యం అయినప్పటికీ కూడా కొన్ని వ్యవస్థలు అతనికి అనుకూలంగా ఉండటం వల్ల అతను ఈ రోజు వరకు అతని దగ్గరికి అరెస్టు తాకల, అంటే తుఫాను తీరాన్ని దాటలా.
అతన్ని తాకాలి అంటే ఈ పాటికి నిజంగా అయితే గనక ఏ అదృశ్య శక్తితో అతన్ని కాపాడకపోతే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి దాకా వచ్చి ఉండేది ఆ సెగ రాలా. అంటే నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అన్నారు, ప్రచారం బలంగా జరిగింది. కానీ దానికి ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడమేమో తెలియదు, కానీ ఆ కేసులో కాళేశ్వరం కేసులో ఇటు కేసీఆర్ గారికి నోటీసులు వచ్చాయి. కేసీఆర్ గారికి నోటీసులు వచ్చినా కాళేశ్వరం కేసే లెక్కర కుంభకోణమే. ఎందుకంటే కాళేశ్వరం దీంట్లో ఇంకా ఆ వేడి రాలా ఏ మాటకు ఆ మాట. అక్కడ 300 degrees 400 degrees ఫారెన్ హీట్ వెళ్ళిపోయింది. ఓకే, ఎందుకంటే అంతమంది అరెస్ట్ అయ్యారు, చాలా ఆధారాలు ఉన్నాయి అక్కడ. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి భయపడేనా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం? అదే నేను అరెస్టులు చేయబోతున్నారు, మనం భరిద్దాం, మన టైం వస్తుంది, మన టైం వచ్చినప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అధికారులకి మనం సినిమా చూపిద్దాం, అదే ఆ ఉద్దేశంతోనే అంటున్నాడు. ఇవన్నీ సరిపోయినట్టు రామాయణంలో పిడకల వేటలాగా ఇప్పుడు ఈ నందిగం సురేష్ వైఫ్ వచ్చేసేసి వాళ్ళ ఆయన్ని అరెస్ట్ చేశారని చెప్పి ఆవిడ వీరంగం వేయటం మొదలుపెట్టింది. అందరూ నన్ను కాబోయే హోమ్ మినిస్టర్ అంటున్నారు, రాబోయే కాలానికి కాబోయే హోమ్ మినిస్టర్ని అని చెప్పి ఆవిడ స్వయం ప్రకటించేసుకుంది. ఇప్పుడు బోర్గడ్డ అనిల్ కుమార్ ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. పాపం ఆవిడకి అవకాశం దక్కకోకుండా వీళ్ళకి దక్కటమే. ఇప్పుడు వీళ్ళందరికీ ఎట్లా ఉందంటే హోమ్ మినిస్ట్రీ అంటే ఏదో చెమ్మచక్క ఆడుకున్నట్లుంది తప్పితే వీళ్ళకి వేరేగా అనిపించట్లా. అసలు ఏమనుకుంటున్నారు, పోని ఇంతకుముందు హోమ్ మినిస్టర్లుగా చేసిన వాళ్ళు ఏమైనా పెద్దగా చేసేసారా అంటే అది లేదు. ఒకవేళ నిజంగానే జగన్ వచ్చినా మీరు పేరుకే హోంమంత్రులు కానీ మీరు చేసేది ఏమీ ఉండదు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి. పెత్తనం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది, కానీ పేరుకు మట్టుకు హోమ్ మినిస్టర్లు ఆడవాళ్ళు ఉంటారు. ఇప్పటికీ కూడా ఆడ సర్పంచులు ఇంట్లో ఉంటే సర్పంచ్ భర్తలు వచ్చేసేసి కుర్చీలో కూర్చొని పెత్తనాలు ఎలగబెట్టినట్టు ఇక్కడ కూడా అంతే జరుగుతుంది. ఈ మాత్రం సోజ్యానికి నువ్వు హోమ్ మినిస్టర్ ఏం చేస్తావమ్మా? అసలు ముందు మీ ఆయన మీద కేసు ఏంటో చూసుకో. ముందు అసలు ఆయనకి ఏమన్నా జామీన్ ఇచ్చుకోవడాలు ఏవో ఉంటాయి కదా, అట్లాంటివి చూసుకోకుండా నేను హోమ్ మినిస్టర్ అంటే అసలు ఎవరు కాళ్ళు పగటి కళ్ళ. ముందు హోమ్ మినిస్టర్ అవ్వాలంటే ముందు పార్టీ అధికారంలోకి రావాలి. అంత తెలిస్తే ఇంత పిచ్చ మాటలు మాట్లాడరు, అంత తెలీదు. అంటే అసలు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నేతలు కానివ్వండి, హోంశాఖ మీద కన్నేసినట్లుగా హోంశాఖ మాదే మేము కనుక అధికారంలోకి వస్తే అంటూ ఒకరికొకరు ఇలా డాంబికాలు పోవడం, దీన్ని ఎలా చూడాలి అసలు? అదే చెప్తున్నా కదా, ఎవరి కాళ్ళు ఇప్పుడు అసలు నాయకుడే పగటి కళ్ళగా అంటా ఉన్నాడు నెక్స్ట్ నేనే అని. ఆ నెక్స్ట్ నేనే అనేది ఏంటి అంటే నెక్స్ట్ అరెస్ట్ నీదే అని జనాలు అనుకుంటున్నారు. రాజకీయ పరిశీలకులు ఏమనుకుంటున్నారంటే 2029లో నేనే సీఎంని అంటే అరే నాయన 2029లో నువ్వు అసలు ఎక్కడ ఉంటావో తెలీదు, ఇంట్లో ఉంటావో జైల్లో ఉంటావో తెలీదు, ఒకవేళ వీటన్నిటికీ భయపడి ఏమన్నా అవకాశం దొరికితే వెళ్ళి లండన్లో సెటిల్ అవుతావో తెలీదు, నువ్వెట్టా సీఎం అవుతావు నాయన, ఎందుకు ఈ పగటి కళ్ళు అని అనుకునేవాళ్ళు అనుకుంటున్నారు. ఆయన ఆ విధంగా అనుకుంటే వీళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారు. అందుకని వీళ్ళందరిది తలా ఒక దారిలో ఉంది వ్యవహారం. అసలు ఈ పార్టీ ఉంటుందో ఉండదో అని తెలుగుదేశం వాళ్ళు అనక్కర్లా, రాజకీయ పరిశీలకులే అంటున్నారు. అసలు ఈ పార్టీ ఉండే పార్టీయేనా, ఉంటుందా అసలు? మొన్ననే 11 మందిని గెలుచుకొని ఈ 11 మంది వాళ్ళు కానీ తలుపులు తీస్తే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళేమో అవసరం లేని బలగం మనకెందుకు అని చెప్పి వాళ్ళు తలుపులు తీయట్లేదు. అనవసరంగా వ్రతం చెడ్డ ఫలం దక్కాలి కదా, అవసరమేముంది చెప్పండి. అందుకని చెప్పి వాళ్ళు పట్టించుకోవట్లే వీళ్ళని. ఇప్పుడు ఈ 11 మంది గాల్లో దీపాలలాగా వెలుగుతూ ఉన్నారు. ఈ దీపాలు ఎప్పుడు ఆరిపోతాయో తెలియదు. అసలు అన్నగారు ఎప్పుడు జైలుకి వెళ్తాడో ఎవరికి అంతుపట్టట్లేదు. ఈ పరిస్థితుల్లో అసలు మీకు
మనకు అసలు ఇప్పుడు అధికారం లేదు, మనం ప్రజల వెంట ఉండాలి, ప్రజల కోసం ఉండాలి అనేది పోయి మాకే అధికారం వస్తుంది, మీకు అధికారం ఎట్లా వస్తుంది, వస్తుందని ఎట్లా అనుకుంటున్నారు? హోమ్ మినిస్టర్ నేనే. ఇవన్నీ పిచ్చి మాటలండి. ఇవన్నీ మనం మాట్లాడుకుంటే అసలు మనకు కూడా ఇంకాసేపు ఇవే మాటలు మాట్లాడితే మీరు ఒక మినిస్టర్ నేను ఒక మినిస్టర్ అనే ఒక భావనలోకి వెళ్ళిపోతాను, భ్రమల్లోకి. అందుకని దయచేసి హోమ్ మినిస్టర్లు కాదండి కావాల్సింది, ఫస్ట్ మొదటగా ఈ కేసు సంగతి ఏంటో తేలిన తర్వాత మీరు అసలు ఫస్ట్ ఒక ఎమ్మెల్యేగా గెలవాలి, లేదు గెలవకపోయినా కానీ ఎమ్మెల్సీ అయిన తర్వాత మినిస్టర్ అవ్వాలి. ఇవన్నీ జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ బతికి బట్టగట్టి ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచి మెజారిటీ తెచ్చుకుని అప్పుడమ్మా. అందుకని కొంచెం అంత తొందర ఏం అక్కర్లేదు, మరీ తొందరగా కూస్తే కూడా బాగోదు. అందుకని కొంచెం ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది. మీరు వెళ్ళి జనాల్లోకి వెళ్ళి పనిచేయండి, జనాలకు చాలా అవసరం ఉంది. ప్రభుత్వంతో పనిచేయించే దగ్గర పోటీ పడండి తప్పితే పదవుల దగ్గర కాదు అని నాలాంటి రాజకీయ అమాయకులు మాట్లాడుతుంటారు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.